ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ క్రాకర్స్. ఈరోజు మనం రివ్యూ అవ్వబోయే మూవీ అఖండ తాండవం స్టారింగ్ బాలకృష్ణ, డైరెక్టెడ్ బై బోయపాటి శ్రీను. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకు అఖండ ఫస్ట్ పార్ట్ ఇష్టం. వన్ ఆఫ్ ది బెస్ట్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్. సో ఎప్పుడైతే దానికి సీక్వెల్ వస్తుందన్నారో ఐఎమ్ ప్రెటీ మచ్ ఎగ్జైటెడ్. ఎందుకంటే అది అఖండ సీక్వెల్ అండ్ బాలకృష్ణ అండ్ బోయపాటి శ్రీను కాంబినేషన్ కాదు. ఐఎమ్ ప్రెటీ మచ్ ఎగ్జైటెడ్. బట్ దాని ట్రైలర్ రిలీజ్ అయ్యాక, ఆ ట్రైలర్ చూశాక అఖండ తాండవందే ఎక్స్పెక్టేషన్స్ అన్నీ దిగిపోయినాయి. ఏ రేంజ్కి దిగిపోయినాయి అంటే అట్లీస్ట్ ఎంటర్టైన్ చేస్తే చాలు ఆ రేంజ్కి దిగిపోయినాయి. మూవీ ఎక్స్పెక్టేషన్స్కి మించుందా, లేకపోతే ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయిందా లేదా, లెట్స్ గెట్ ఇన్ టు ద రివ్యూ. ఈ మూవీ స్టోరీ ఏంటంటే, ఫస్ట్ పార్ట్ ఎక్కడ ఎండ్ అవుతుంది, ఆ పాపకి ఏదైనా అపాయం వస్తే నేను మళ్ళీ తిరిగి వస్తాను ప్రమాణం చేస్తాడు. ఈ మూవీలో అపాయం వస్తుంది, మళ్ళీ అఖండ తిరిగి వస్తాడు. దానికి హైందవ ధర్మానికి సంబంధం ఏంటి, ఇదంతా రిమైనింగ్ స్టోరీ. బేసిక్గా బోయపాటి శ్రీన్ అంటే ఒక మైండ్ సెట్తో వెళ్తాం, ఓవర్ ది టాప్ ఫైట్ సీన్స్ అయ్యి ఉంటాయని. ఇంకా అందులో బాలకృష్ణ కూడా ఉన్నాడంటే ఆ బార్ కొంచెం హై ఉంటుంది. సో ఆ మైండ్ సెట్తో వెళ్ళిన ఈ మూవీలో తీసాడయ్యా బోయపాటి, అబ్బాబ్బా ఇంకా టూ మచ్ వెళ్ళిపోయాడు. ఏ రేంజ్లో తీసాడంటే, బేసిక్గా ఈ మూవీ పాన్ ఇండియా రిలీజ్ అవుతుంది. సో నార్త్ ఇండియన్స్ మొత్తానికే ఒక ట్రోల్ మెటీరియల్ ఇచ్చినట్టు ఆ రేంజ్లో తీసాడు ఆ ఫైట్స్ అయ్యి. లిటరలీ నవ్వు వస్తుంది మనకి. ఇప్పుడు అఖండాలో ఫస్ట్ పార్ట్లో అలా ఉండవంటే ఉంటాయి, బట్ అట్లీస్ట్ బాగుంటాయి అవి చూడటానికి. అంటే ఇప్పుడు అఖండాలో ఫస్ట్ బాలకృష్ణ ఎంట్రన్స్ ఉంటుంది వైట్ అండ్ వైట్లో ఎద్దులతోటి. అది వన్ ఆఫ్ ది బెస్ట్ ఎంట్రన్స్ ఆఫ్ ఎనీ హీరో ఎవర్ ఆస్క్. ఆ రేంజ్లో ఉంటుంది అది. బట్ ఇందులో తీసాడయ్యా లిటరల్లీ తలపోటు వస్తుంది. అండ్ ఇంకో మైనస్ ఏంటంటే, ఫస్ట్ పార్ట్కి అఖండాకి తమన్ మ్యూజిక్ వన్ ఆఫ్ ది మేజర్ ప్లస్. ఈ మూవీకి అదే మేజర్ మైనస్. అంటే అది మనకి ఒక ట్రాన్స్లో తీసుకెళ్తుంది ఫస్ట్ పార్ట్లో బీజిఎం. ఇందులో మనకి వెనకాల చాలా లౌడ్గా ఉంటుంది తప్ప, అది ఏదో ఒక బీజిఎం ప్లే చేయాలన్న పేరుకుంటుంది, అది చాలా లౌడ్గా ఉంటుంది తప్ప మనకి ఫస్ట్ హాఫ్లో ఫస్ట్ పార్ట్లో ఇచ్చినంత ఇంపాక్ట్ అయితే సెకండ్ పార్ట్లో డెఫినెట్గా ఇవ్వలేదు తమన్నా. అండ్ ఇంకొకటి, బేసిక్గా బోయపాటి బాలకృష్ణ టెంప్లెట్ మూవీలో కామన్గా ఉండే పాయింట్ ఏంటంటే, ఫస్ట్ హాఫ్ అంతా ఫస్ట్ బాలకృష్ణ మీద బేస్ అయి ఉంటుంది. ఇంటర్వెల్కి సెకండ్ బాలకృష్ణ వస్తాడు. అక్కడి నుంచి మూవీ మొత్తం సెకండ్ బాలకృష్ణ మీదకి షిఫ్ట్ అవుతుంది. ఇందులో ఫస్ట్ బాలకృష్ణ ఉంటాడు, బట్ మిగిలిన మూవీస్తో కంపేర్ చేసుకుంటే మిగిలిన మూవీస్లో ఉన్నంత ఇంపార్టెన్స్ కూడా ఇందులో ఇంకో క్యారెక్టర్కి ఉండదు. ఫస్ట్ హాఫ్ కాసేపు ఉంటాడు, మనకి ఆల్మోస్ట్ 23 మినిట్స్కో 24 మినిట్స్కో సెకండ్ బాలకృష్ణ వస్తాడు. ఇంకా అక్కడి నుంచి మూవీ కంప్లీట్గా అఘోరా క్యారెక్టర్ మీదకి షిఫ్ట్ అయిపోద్ది. అది ఫస్ట్ క్యారెక్టర్ అసలు మనకు నాట్ ఈవెన్ ఎక్కడ కనిపించదు మనకి. ఫస్ట్ పార్ట్లో కంపేర్ చేస్తే అఖండ ఫస్ట్ పార్ట్లో అట్లీస్ట్ క్లైమాక్స్లోనే వస్తాడు. ఇందులో అసలు మనకి సెకండ్ హాఫ్లో ఆల్మోస్ట్ కనిపించడు, ఒక దగ్గర కనిపిస్తాడు అంతే. ఒకటి ఆది పినిశెట్టి క్యారెక్టర్, దానికి ఆది పినిశెట్టి నేను ఎందుకు తీసుకున్నారో కూడా తెలియదు. ఆది పినిశెట్టి బదులు ఎవరిని తీసుకున్నా దానికి సూట్ అయిపోతారు. ఆది పినిశెట్టిని తీసుకోవడం వల్ల దానికి ఏమన్నా ఇంకా వెయిట్ పెరిగిందా అంటే అది లేదు. సెకండ్ హాఫ్ అయితే ఏదేదో జరిగిపోతుంది, గ్రాఫిక్స్లో దెయ్యాలు వచ్చేస్తాయి ఏటో మరి. ఓవరాల్గా ఈ మూవీలో నాకు ఏదన్నా నచ్చింది ఉందంటే, సెకండ్ హాఫ్లో కొంచెం హైందవ ధర్మం గురించి డైలాగ్స్ చెప్తాడు, అదొకటి బాగుంది. శివుడిది చిన్న బిట్ ఉంటుంది, అదొకటి బాగుంది. మిగిలింది ఏదన్నా ఉందంటే ప్యూర్ బాలకృష్ణ గారి స్క్రీన్ ప్రెజెన్స్, అది తప్ప మూవీలో ఏమీ లేదు. మూవీకి వెళ్ళేటప్పుడే ఎక్స్పెక్టేషన్స్ చాలా డౌన్గా పెట్టుకుని వెళ్ళాను. అట్లీస్ట్ ఆ రేంజ్కి తీసినా బాగుండు అనిపించింది, బట్ లేదు, ఆ రేంజ్కి కూడా లేదు. థియేటర్లో అయితే ఫస్ట్లో ఎంట్రన్స్ దగ్గర అయితే అరిశారు, కానీ ఇంకా చివరికి వచ్చేటప్పటికి వాళ్ళకి అర్థమైపోయింది మ్యాటర్. పాపం ఎవరో అరుతుంది కానీ ఏం లేదు. ఓవరాల్గా చెప్పాలంటే ఇట్స్ ఏ వెరీ 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 డిసప్పాయింటింగ్ వాచ్. మూవీ క్రాకర్స్ ఇచ్చే రేటింగ్ 2/5. అంటే ఎర్లీ రివ్యూ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.